బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇండిగో విమానాన్ని పక్షి ఢీ కొట్టింది. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు పైలట్. ఆ సమయంలో విమానంలో దాదాపు 270 మంది పైగా ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళంతా కూడా సేఫ్ గానే ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. ఇండిగోకు చెందిన 6E812 విమానం 272 మంది ప్రయాణికులతో నాగ్పూర్ నుంచి కోల్కతా బయలుదేరింది. అయితే విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాత పక్షి ఢీ కొట్టింది. దీంతో అప్రమత్తమైన పైలట్ ముందు జాగ్రత్తగా విమానాన్ని నాగ్పూర్ ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. మళ్ళీ వెనుదిరిగి ల్యాండింగ్ చేశారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని నాగ్పూర్ ఎయిర్పోర్ట్ సీనియర్ అధికారి తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లుగా వెల్లడించారు. నాగ్పూర్ నుంచి కోల్కతా బయలుదేరింది ఇండిగో విమానం. ఇందులోనే టేక్ ఆఫ్ అయిన తర్వాత పక్షి ఢీ కొట్టింది. సో ఆ విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు విమానం ఏ విధంగా ఒక సైడ్కి ఒరిగిపోయిందో. పైలట్ వెంటనే అలర్ట్ అయ్యి దాన్ని గమనించి వెంటనే మళ్ళీ విమానాన్ని తిప్పి అదే ఎయిర్పోర్ట్లో నాగ్పూర్లోనే మళ్ళీ ల్యాండ్ చేయడం జరిగింది. ఒక పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. మనం ఇంతకు ముందే చూసాము విమాన ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో అహ్మదాబాద్లో. సో అలాంటిది జరగకుండా మళ్ళీ పైలట్ చాలా చాకచక్యంగా ప్రవర్తించారని చెప్పుకోవచ్చు ఇక్కడ. సో ఇండిగో విమానాన్ని పక్షి ఢీ కొట్టింది. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు పైలట్. ఆ సమయంలో విమానంలో 272 మంది ప్రయాణికులు అయితే ఉన్నారు. వాళ్ళంతా కూడా ప్రస్తుతం సేఫ్గానే ఉన్నట్లు అధికారులు చెప్తూ ఉన్నారు. ఇండిగోకు చెందిన 6E817 విమానం ఏదైతే ఉందో 272 మంది ప్రయాణికులతో నాగ్పూర్ నుంచి కోల్కతా బయలుదేరింది విమానం. సో టేక్ ఆఫ్ అవ్వగానే పక్షి ఢీ కొట్టింది. ఆ ఢీ కొట్టిన వెంటనే ఆ విమానం ఒకటే వైపు ఒరిగిపోతున్న దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం మనము ఒక సైడ్ సడన్గా. సో అయిన తర్వాత దీంతో వెంటనే అప్రమత్తమయ్యారు పైలట్. ముందు జాగ్రత్తగా విమానాన్ని నాగ్పూర్ ఎయిర్పోర్ట్లోనే తిరిగి మళ్ళీ అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదని చెప్పి నాగ్పూర్ ఎయిర్పోర్ట్ సీనియర్ అధికారి అయితే తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లుగా వెల్లడించారు. ఇంకా వరుస విమాన ప్రమాదాలు మనం చూస్తూనే ఉన్నాము గత 2 నెలల నుంచి. ప్రస్తుతం ఇండిగో విమానాన్ని చాలా వెనుదిరిగి ల్యాండ్ చేశారు. పైలట్ చాకచక్యంగా ప్రవర్తించారని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో లోపల ఉన్న ప్రయాణికులంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఏటీసీ సూచనలతో నాగ్పూర్లోనే ల్యాండ్ చేశారు. ప్రమాద సమయంలో అయితే 272 మంది ప్రయాణికులు అయితే ఫ్లైట్లో ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తామని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు.